హాయ్ అండి, నమస్కారం. ఎవరు మీది? ఎల్జీబీ నగర్ గ్రామం. ఎప్పుడు వచ్చారు ఇక్కడ? ఇప్పుడు 6వ తారీఖు 1వ నెల 2026 అక్కడ మంగళవారం ఉదయం 6 గంటలకి ప్రారంభం జరిగింది. అక్కడ నుంచి తిరుమల వరకు ఇక్కడ పాదయాత్ర కొనసాగించుకుంటూ వచ్చినాము. ఇక్కడ నుంచి అంటే 6 times మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్కడ స్టే చేస్తున్నారు? అంటే బస చేస్తున్నారు నైట్ టైం? నైట్ అక్కడ నుంచి ఎల్జీబీ నగర్ గ్రామం నుంచి బయలుదేరి తిప్పరాజులు పెడతావా. ఇది మీరు 6వ సార్ అని చెప్తున్నారు. ఈ 6 సార్లు మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఎక్కడెక్కడ నైట్ టైం మీరు స్టే చేస్తున్నారు? మేము గోరంట్ల నుంచి తిప్పరాజుపల్లి అక్కడ నైట్ ఆల్ట్ ఉంటాము. అక్కడ నుంచి రెడ్డివారిపల్లి 2వ రోజు అక్కడ ఉంటాము. ఆ రోజు నైట్ నుంచి మళ్ళీ చీకటమానంపల్లి దగ్గర ఆ అమరనారాయణ స్వామి దేవాలయం నందు 20 మంది భక్తాదులు ఎల్జీబీ నగర్ నుంచి తిరుమలకు ప్రయాణం చేసుకుంటూ శ్రీవారి దర్శనానికి ఇంకా దగ్గరలో ఉన్నాము. దర్శనం చేసుకొని శ్రీ ఏడుకొండల వెంకటరామ స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మళ్ళా మన స్వగ్రామమైన ఎల్జీబీ నగర్ గ్రామముకు తిరిగి బయలుదేరేటకు సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు మీకు ఈ భోజనం అన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? ఎలా చేస్తారంటే ఇక్కడ ఈ ఊరు నుంచి వంట మాస్టర్ ఇద్దరు వంట మాస్టర్ని పిలుచుకొచ్చాము. వాళ్ళు టాటా సుమాలో ఉంటూ మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మేము పోయే టయానికి భోజనాలు ఏర్పాటు చేస్తూ అన్నదానము కానీ ఏదైనా కానీ మాకు సక్రమంగా ముందుకి చేసేటట్ల చేసి మాకు అందుబాటులో ఉండేటట్లు ఉంటారు. అంటే ఇప్పుడు మీరు అదే టాటా ఏస్లోనే గ్యాస్ మొత్తం, బియ్యం అట్లా రైస్ మొత్తం వేసుకొని వచ్చారు? అంతే వేసుకొని వస్తాం. అంటే ఇప్పుడు ఎలా ఉంది పాదయాత్ర చేస్తున్నప్పుడు? మీకు కాళ్ళ నొప్పులు అలాంటి ఏమన్నా ఉన్నాయా? కాళ్ళ నొప్పులు మామూలుగా ఉంటాయి కానీ వెంకటరామ స్వామి అతను తెలుసుకుంటే ప్రతి ఒక్కటి ఏమున్నా ఎన్ని కష్టాలున్నా ఏమున్నా అన్నీ తొలగిపోయి శ్రీవారి మెట్లు తాకి చేరుకోగలిగినాము.